ఓకే అండి. ఎస్ రేవంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రేవంత్ గారు, సో ఇప్పుడు టారిఫ్ వార్ వల్ల అటు గ్లోబల్ ఎకానమీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అండ్ అందరికంటే ఎక్కువగా మీకే ఐడియా ఉండొచ్చు ఈ స్టాక్ మార్కెట్స్ పైన ఇన్ని రోజులుగా ఎక్కువగా ఏది ఎఫెక్ట్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు కొన్ని రోజులుగా కూడా స్టాక్ లో ఎక్కడ కూడా లాభాలు కనిపించకుండా అన్ని నష్టాలే చూసాం. సో ఇప్పుడు 90 days ఏదైతే పీరియడ్ ఇచ్చారో డొనాల్డ్ ట్రంప్, దీని వల్ల ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి ఇది బయింగ్ అవకాశం అనుకోవచ్చా? సో స్టాక్ మార్కెట్స్ టారిఫ్స్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యాయండి. కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం ప్రపంచం రియాక్ట్ అయినంతగా కాలేదు. యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా దాదాపుగా 10%, 12% అట్లా పడిపోతూ ఉంటే కేవలం అందులో సగం మాత్రం మన ఇండియన్ మార్కెట్స్ మనకి నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ అనేవి చాలా స్టడీగా రెసిలియంట్ గా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి ఇండియాకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్, మన కంట్రీ అంతా కూడా సెల్ఫ్ కన్సంప్షన్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ సెల్ఫ్ కన్సంప్షన్ ని బూస్ట్ చేసే విధంగానే ఆల్రెడీ మనకి 12 lakhs వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని పెంచి ప్రజల చేతిలో డబ్బులు పెట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ నిన్న కూడా మనకు ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ని విధించింది. అండ్ ఆల్రెడీ ఆర్బీఐ కూడా వాటి యొక్క స్టాన్స్ ని చేంజ్ చేసింది. ఇంతకు ముందు వాళ్ళు న్యూట్రల్ స్టాన్స్ లో ఉండేవాళ్ళు, అంటే వస్తున్న డేటాకి అనుకూలంగా అవసరమైతే మేము వడ్డీ రేట్లను తగ్గిస్తాము, లిక్విడిటీని పెంచాలా లేదని మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ నిన్నటికి మాత్రం మనకి కంప్లీట్ గా అకామిడేటివ్ స్టాన్స్ లోకి తీసుకున్నారు. అకామిడేటివ్ స్టాండ్స్ అంటే ఎకానమీని ఎక్స్పాండ్ చేసే పనిలో ఆర్బీఐ కూడా పడింది. సో కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి మార్కెట్ లో లిక్విడిటీ పెంచే విధంగా ఆర్బీఐ కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అటు బ్యాంక్స్ లో కానీ ప్రజల చేతుల్లో కానీ డబ్బులు పెట్టే ప్రయత్నం అయితే ఇక్కడ ఆర్బీఐ కూడా చేస్తుంది. సో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి షాక్స్ అయినా సరే మేము అబ్జర్వ్ చేసుకునే విధంగా మార్కెట్స్ లో మేము లిక్విడిటీని మెయింటైన్ చేస్తాము, ఎకానమీని ఎక్స్పాండ్ చేసే మోడ్ లో పెడతాము, డొమెస్టిక్ కన్సంప్షన్ ని మేము బూస్ట్ చేస్తాము అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో మనకి దానికి రెసిలియంట్ గానే మనకి ఇండియన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి, దానికి అనుకూలంగానే మార్కెట్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో నిన్న మనకి 90 days పాస్ ఇచ్చిన తర్వాత యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా, జస్ట్ యుఎస్ మార్కెట్స్ అనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నిన్న దాదాపుగా మనకి నాస్డాక్ లాంటి ఇండస్ట్రీస్ దాదాపుగా 12% వరకు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ మన మార్కెట్స్ కూడా రేపు శుక్రవారం నాడు, ఈ రోజు గురువారం మార్కెట్ కి సెలవు, శుక్రవారం రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి దాదాపుగా 3 to 4% అప్ సైడ్ ఓపెన్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఐటీ ఇండస్ట్రీస్ మొన్నటి వరకు కూడా కొంతవరకు బాగా డ్రాగ్ చేసే మార్కెట్స్ అవి కొంతవరకు సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చైనా మీద వాళ్ళు ఇంకా టారిఫ్స్ కంటిన్యూ చేసినట్లయితే అది డెఫినెట్ గా ఇండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో చైనా దగ్గర నుంచి ఐఫోన్ లాంటి పెద్ద సంస్థలు దాదాపు 85% ఆఫ్ ద ప్రొడక్ట్స్ ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో ఇంతకు ముందు ఫస్ట్ టారిఫ్ వేసినప్పుడే దాదాపుగా ఐఫోన్ యొక్క కాస్టే దాదాపు 40% వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు రిటాలియేట్ అవ్వటం, మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ రిటాలియేట్ అవ్వటం. సో ఇప్పుడు దాదాపు ఐఫోన్ కాస్ట్ డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ యొక్క ప్రైసెస్ ని కేవలం టారిఫ్స్ వల్ల పెంచుకునే ప్రయత్నం చేయరు. సో దీని వల్ల ఈవెన్ ఇండియాకి కూడా కొన్ని కొత్త గేట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా చైనా కూడా మాట్లాడుతోంది ఇండియా తోటి, మనం కూడా ఇంకా ట్రేడ్ రిలేషన్స్ అనేవి బాగా మెయింటైన్ చేయాలి అండ్ మీ దగ్గర నుంచి కూడా మేము ఇంపోర్ట్స్ తీసుకుంటాము అని చెప్పి. ఇప్పటి వరకు మనకి చైనాకి అండ్ ఇండియాకి మధ్యలో మనం నెట్ ఇంపోర్టర్ గా మిగిలాం, మనం చాలా తక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చైనాకి. సో వాళ్ళు కూడా మరింతగా గేట్స్ ఓపెన్ చేస్తామని అంటున్నారు. సో ఇటువంటి సమస్యలు రేస్ అయినప్పుడే సహజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల మధ్యలో కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్త గేట్స్ ఓపెన్ అవుతాయి. ఎవ్రీ రిసెషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, ప్రతి గొడవ ఒక మంచికి దారి తీస్తుందని మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త గేట్స్ కూడా ఓపెన్ అయ్యి కొత్త కొత్త దేశాల మధ్యలో కూడా మన ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ట్రంప్ గారి సైడ్ నుంచి వచ్చినటువంటి టారిఫ్స్ ఒకసారి అర్థం చేసుకుంటే, ఆయన ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ వేశారో మీరందరూ మా మీద వేస్తున్నారు కాబట్టి మీ మీద వేస్తామని చెప్పిన మాటని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం అంటే సింపుల్ గా అక్కడ మనిషి అంటే ఒక బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువ అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా వీకర్ అంటే డెవలపింగ్ నేషన్స్ సహజంగా ఎక్కువ టారిఫ్స్ వేస్తూ ఉంటాయి, డెవలప్డ్ ఎకానమీస్ కొంత తక్కువ టారిఫ్స్ వేస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎకానమీని స్టేబుల్ చేసే విధంగా కొంతవరకు టారిఫ్స్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ అప్పులు కూడా తారాస్థాయికి చేరాయి, జీడీపీ టు డెప్ట్ రేషియోస్ అని అంటాం, అవి కూడా తారాస్థాయికి చేరిపోయాయి. వాటి వడ్డీలు కట్టడం కూడా భారంగా మారే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆ వడ్డీలు కట్టాలన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్కమ్ ని పెంచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకునే దాంట్లోనే ఈ టారిఫ్స్ ని పెంచారు. సో అయితే ప్రపంచం టారిఫ్ ను తగ్గించాలి, లేకపోతే నేను కూడా టారిఫ్స్ ని పెంచి లాభపడాలి అన్న ఒక పాయింట్ లో నేను రియాక్ట్ అవుతున్నాను.
ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఇంకా నెక్స్ట్ డాక్టర్ జిఆర్ శాస్త్రి గారు, ఎకనామిక్స్ అనలిస్ట్, ఆయన కూడా